ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అలానే దైవజనులందరికీ కూడా, దైవ సేవకులందరికీ కూడా ఫాస్టల్ దినోత్సవ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఇంకా అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళదాం. ఈ యొక్క నిన్నటి దినాన మనం ఏ విషయాలు మాట్లాడుకున్నాం, వాక్యమును ఏ రీతిగా చెప్పుకున్నాం అనే దానికి చూసాం. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తాను, ఒక అంశాన్ని చెప్తానని చెప్పాను. అంటే కొత్తగా వేరొక అంశాన్ని తీసుకొని వేరొక సబ్జెక్ట్లోంచి మాట్లాడడం కాదు, కానీ మనం వెళ్తున్న లైన్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అందులోనే ఉన్నాం. మనం ఇంకా కొన్ని రోజులు కూడా పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడులాగా అప్పుడు ఇప్పుడు పూర్తి చేస్తానని చెప్పలేను ఇంకా. ఎందుకంటే దొరకని దాన్ని బట్టి, వెతికే దాన్ని బట్టి, చదివే దాన్ని బట్టి, రెడీ చేసే దాన్ని బట్టి, మీకు ఇచ్చే దాన్ని బట్టి అనుకున్న టైం అటు ఇటు అయిపోతుంది. కాబట్టి ఇక ఎప్పటికైతే అప్పటికే అవుతుంది. కాబట్టి అలా మీరు ఫిక్స్ అయిపోండి, ఇలా నేను ఫిక్స్ అయిపోతాను. కాబట్టి అన్న టైంకి పూర్తి చేయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంది. చదువుకోవాలి, చేయాలి, పెట్టాలి, ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తున్న అంశం, ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంటున్న అంశం, ఇన్ని రోజులు పలానా విషయం కోసం చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నాం, పలానాది చెప్పుకుంటామని ఇప్పుడు దాకా ఆ యొక్క విషయం కోసం ఎదురు చూస్తాం. నిన్నటి దినాన ఆ యొక్క విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఈ యొక్క విషయాల మీద మనం వెళదాం. ఇప్పటిదాకా ముందు చెప్పాల్సిన అన్నీ చెప్పేశాను. ఎందుకంటే ఫస్ట్ ఇది చెప్పి తర్వాత ఇవన్నీ చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు. కాబట్టి ముందు దీనికి ఉన్న లింకులన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను. కాబట్టి క్లియర్గా నేను మీకు ఆ యొక్క వాక్యాలతో సైతం నేను మీకు ఇచ్చి, ఆ రిఫరెన్స్లతో సైతం నేను వాక్యం చదివి దాన్ని నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఇంకా మీకు కొంచెం బాగా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కానీ విషయం ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, బాగా అబ్జర్వేషన్ చేయండి. కాబట్టి ఇది చెప్పకుండా, ఇది చేయకుండా అలా అని వేరొకటి చెప్పామనుకోండి, అర్థం కాకపోను. కాబట్టి ముందున్న అన్నీ చెప్పాం కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ముందు ఇవి మనం వినేసాం కదా, ముందు ఇవి మనం చేసాం కాబట్టి దీని లింక్ ఇదే, మీ లింకులు మీరు పెట్టుకొని ఏంటది, నేను ఎక్కడ ఏ వాక్యం చెప్పానో ఇప్పుడు చెప్తున్న వాటికి, ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్న వాటికి ముందు నేను చెప్పినవన్నీ కూడా మీ మైండ్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ అక్కడక్కడ ఆ టైంలో లింక్ చేసుకోండి. అయినా నేను కూడా అందిస్తూ ఉంటాను మీకు మళ్ళీ మధ్యలో. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా యేసయ్య రాకడ ఎప్పుడన్నట్టుగా మనం సిద్ధపడి ఉండం. కానీ రానాయనా అని తెగ పిలిచేస్తూ ఉంటాం. అలాగా నేను కూడా ఇప్పుడు దాకా ఇంకా ఈ అంశాన్ని చెప్తాను దేవుడు ఇప్పుడు సడన్గా దొంగలాగా వచ్చినట్టుగా ఇన్ని రోజులు చెప్తాను అనే విషయాన్ని ఈ రోజు నుంచి మనకు ఈ విషయాలు చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి సుమా. ఏంటంటే నేను మీకు ఏం చెప్పాను, చదువుతున్నానని చెప్పాను. ఏం చదువుతున్నానని చెప్పాను అనే విషయాలు బట్టి మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మనం చూసుకున్న అంశం ఏంటంటే యేసు ప్రభువారు అక్కడ ఎందుకు కూర్చున్నారు. ఇది మీకు కావాల్సిన ముఖ్యమైన విషయం, నేను చెప్పాల్సిన మరీ ముఖ్యమైన విషయం. దేవుడు మాకు ఇవ్వగా, మేము మీకు చెప్పగా, ఆయన పైన ఆయన మనకి దీవెనలు ఇవ్వగా ఇలాగ జరిగిపోవాలన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ ఎందుకు కూర్చున్నాడు? నేను మళ్ళీ చెప్పాను, ఆయన అదే ప్లేస్లో ఉంటే బేతనీయేనా? అక్కడే ఉంటే కనుక అక్కడికక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఆయన చాలా దూరం ఉన్నారని చెప్పాను. అక్కడికి యెరూషలేముకి ఎంత దూరం అని చెప్పాను. వాళ్ళ ఊరు మధ్యలో ఉన్నారని చెప్పాను. ఇవన్నీ చెప్పాను. అక్కడి నుంచి యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభువారు కూర్చున్న డిస్టెన్స్ 18 కిలోమీటర్లు అని చెప్పాను. ఆ లాజరు వాళ్ళక్క ఉన్న ఊరు బేతనీ అని చెప్పాను. అక్కడి నుంచి ఆరాధించడానికి యెరూషలేము 2 కిలోమీటర్లు అని చెప్పుకుంటూ వచ్చాను. ఇవన్నీ గుర్తుండిపోయాయి కదా మీకు. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక ఆయన అక్కడ ఎందుకు కూర్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికన్నా ముందు ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి. అదేంటో తెలుసా?
యేసు ప్రభువారంట పగలంతా సువార్త చేసుకొని పని చేసుకొని రాత్రి అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళిపోయి కూర్చునేవాడంట. రాత్రి అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట మీకు ఎటకారం అవ్వచ్చు, నాకు నిజం అవ్వచ్చు. నేను ఏదైతే చెప్దామనుకుంటున్నానో అది నాకు సడన్గా దేవుడు అలా చూపిస్తున్నాడు. ఎలా కొంతమంది అల్లికగా కదలా, అందుకే కొన్ని మధ్యన అవి చెప్పడం మానేశాను నేను. ఎందుకంటే దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని చెప్పాలి అని అనిపిస్తుంది, చెప్తున్నాను. ఆయన అనుకున్న ఆ సబ్జెక్ట్ దేవుడు చాలా విలువగా, ఆయన విలువైన మాట తీసి నాకు అట్లా చూపిస్తున్నాడు. అంటే చేతితో పేపర్ తీసి అక్కడ లైన్లో అధ్యాయంలో చాప్టర్లో లైన్స్లో అక్కడ పెట్టడం చూపించడం అని కాదు. నేను చదువుతుండగా అది తటస్థించడం. నేను ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నానో అదే యొక్క సబ్జెక్టు జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను ఒకటి అనుకున్నాను, వీళ్ళకి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, దీన్ని నేను వివరించేటప్పుడు చాలా కొంచెం నాకు కష్టానుతరంగా ఉంది కదా. దీనికంటూ ఒక పిక్చర్ అంటే సినిమా కాదు, ఒక ఫోటో లాంటిదో లేకపోతే ఇంకెక్కడన్నా ఏదో ఒకటి అది తీసి చూపిస్తే బాగుంటుంది. దీన్ని కొంచెం ఇలాగా చేసి చూపిస్తే బాగుంటుంది. అది వాళ్ళకి ఒక ఫోటో రూపానో ఏదో రూపానో పెడితే బాగుంటుంది. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది కదా అని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం నేను బైబిల్ చదువుతూ అనుకుంటున్నాను. అనుకుంటూ అలా యూట్యూబ్ చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? యూట్యూబ్ చూస్తున్నాను. అలాగా కొన్ని ఏం చూస్తున్నాను అందులోని ఏదో అలా తిప్పేస్తున్నాను, చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నిజమో నాకు అబద్ధమో ఇప్పుడు దీన్ని బట్టనే మీరు నమ్మాలి. ఎందుకంటే నేను మీకు ఏ విషయాన్ని చాలా క్లారిటీగా ఒక విధంగా చేసి చూపించాలి అని అనుకున్నానో అది ఎలా దొరుకుతుంది, ఎలా ఉంటుంది, దీన్ని నేను వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను. చేయడం మాటలతో చెప్పేస్తాం, అది వేరు. ఇప్పుడు వాక్య విషయానికి వచ్చేటప్పుడు, చదువు విషయానికి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ అనేది అది ఏదైనప్పటికీ బుక్ ఏదైనా పక్కన పెట్టండి, అది ఒక దేవుని గ్రంథమా, అది చదువుకునే ఒక బుక్క, ఏదనేది పక్కన పెట్టండి. కానీ ఆ యొక్క విషయానికి వచ్చేటప్పుడు ఎంత ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వినేవాళ్ళు, చెప్పేవాళ్ళకి చిన్నపిల్లలుగానే ఉండాలి. మనం వాళ్ళకి అలా చెప్పాలి. పెద్దోళ్ళు గట ఆ పాట అర్థం చేసుకోలేరంటే అర్థం కావు. కొన్ని మాట్లాడితే పెద్దోళ్ళు ఈ యొక్క మాటలో బాగా అలవాటైపోయాయి. పెద్దోళ్ళ కన్నా ముదిరిపోయారు పిల్లలు, మరీ పెద్దలైపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క జ్ఞానం బట్టి కొంచెం అర్థం కదా. అలా ఆలోచిస్తుంటే నేను మీకు ఏ యొక్క అంశాన్ని చూపించాలని నా మైండ్లో ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పైకి వెళ్తాయి కదా యూట్యూబ్, అలా స్క్రోల్ చేస్తుంటే సేమ్ పిక్చరు అలాగొచ్చింది. సినిమా కాదు, అదే అలా వస్తూ ఉంటాయి కదా, పిక్చర్ కాదు. నేను అవేం చూడలేదు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఆ జరిగిన ఆ అంశాన్ని ఈ రోజుల్లో నేను మీకు ఇలా కళ్ళ కట్టినట్టు చూపించాను. వెంటనే దాన్ని నాకు మైండ్ చెదిరిపోయింది. అలా పైకి మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ కొంచెం కిందకి జాగ్రత్తగా తీసి మళ్ళీ టక్మని దేవుడు గుర్తు చేశాడు అది మైండ్లో. వెంటనే మళ్ళీ కొంచెం కిందకి అలా స్క్రోల్ చేస్తాన్ని కిందకి ఇచ్చేసి నేనేం చేశానంటే వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీస్తాను. టక్మని తీసాను అనమాట 2 ఫొటోస్ కిందాన్ని స్క్రీన్. అది అంటే మీరు నమ్మరు, మీకు అబద్ధం అని చెప్పి చేశాను. అది ఏమన్నా మూవీ నుంచో లేకపోతే దేని నుంచో ఏంటి నుంచో నాకు తెలియదు. కానీ ఆ చిత్రాన్ని మీకు ఎలా చూపించాలనుకున్నానో అక్షరాల దేవుడు దాన్ని నా ముందు పెట్టాడు. సినిమాలను మనం చెడ్డగా అనుకోవచ్చు, మనం సినిమాలు చూడలేదు కదా. సినిమాలో హత్యలని, సినిమాలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలని, సినిమాలో అవి అంత చెడే మనం తీసుకోవాలా? మంచి ఉంటే జాలి, ప్రేమ, దయ సినిమాల్లో కూడా అలాంటి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి కూడా తీసుకోవచ్చు. అంత మాత్రాన అయితే సినిమా పిక్చర్ ఏదో తీసి మాకు చూపిస్తారంటే మనం కూడా సినిమాలు తీసే చూస్తున్నాం కదా. మన దేవుడి పిక్చర్స్ మన అన్నిలో దైవికంగా ఉంటాయి కదా అనొచ్చు. నిజమే, దైవికంగా ఉంటాయి. అందులో కూడా మంచి ఉంటుంది. మనం మంచిని తీసుకుంటే చాలు, చెడు తీసుకోక్కర్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు చూస్తారా అనొచ్చు. నేను చూడంగానే చూసిన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు, చూడలేని వాళ్ళు ఇదైపోరు. కానీ సెల్ ఫోన్లో అప్పుడప్పుడు కొన్ని చూసేస్తాను, అబద్ధం ఎందుకు. కానీ కొన్ని చిన్ని నవ్వుకొనియో లేకపోతే కామెడీయో ఏయో వస్తుంటే అలాగా కాసేపు చూస్తూ ఉంటాను. మరి అబద్ధం ఆడకూడదు కదా, సిన్సియర్ అని. ఆ నవ్వికి సంబంధించినవి, చిన్నపిల్లలకు సంబంధించినవి
చిన్నపిల్లలు అంటే నాకు మహా ఇష్టం చేశాను. కాబట్టి అది నేను అలా తీసి పెట్టుంచాను. ఎందుకంటే ఇది నేను చెప్పేటప్పటికి ఆ ఫోటో నేను మీకు తీసి దాన్ని ఎలా పంపించాలో రా బాబు నాకు అసలు సరిగ్గా ఇలాంటివి తెలీదు. సరే ఎలాగోలాగ దీన్ని నేను ఇది అయ్యాక నేను మీకు పంపిస్తాను కానీ తీసి ఉంచాను అది. అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగానే దేవుడు ఆ టైంకి నాకు అది అలా చూపించాడు అని అర్థమవుతుంది. తర్వాత బైబిల్లో కూడా అయితే ఇవిడికి ఇలా దేవుడు చూపిస్తున్నాడు అనమాట అని మీరు అనుకుంటారు. అదే సబ్జెక్టు మళ్ళీ నేను చదువుతుండగా కూడా ఏలియాలోంచి వచ్చింది. ఏమంటే ఏలియా దగ్గర ఒక ఆవిడ అప్పం పెడుతుండగా ఆవిడ అడుగుతుండగా చేస్తుండగా ఇవిడ తీసుకెళ్ళి ఆదరిస్తుండగా నీళ్ళు నీ తొట్టి అంత పిండి నిండుతుంది అంటే నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. దీవెనలతో నిండుతుంది, ఆశీర్వాదాలతో నిండుతుంది అన్నప్పుడు ఈవిడ తీసుకెళ్ళి ఆ ఇంట్లో దైవజనుడు అయిన ఏలియాకి ఆదిత్యుడు ఆవిడకు ఒక బిడ్డ ఉండడం, తర్వాత ఆ బిడ్డకి జబ్బు చేసి చచ్చిపోవడం, తర్వాత ఆవిడ వచ్చి అతన్ని బాగా దూషించడం, దేవుడు నా అవమానానికి నా నిందలకి ఇలా తీసుకొచ్చావా అని అతను అనడం, తర్వాత మళ్ళీ ఆ దేవుడే బ్రతికించడం, మళ్ళీ ఏ దేవుడికైతే అపకీర్తి వచ్చిందో అతనికి ఎంతైతే అవమానం వచ్చిందో మళ్ళీ ఆవిడే మళ్ళీ పొగడడం చేయడం అన్నట్టుగా నాకు మళ్ళీ అదే వచ్చిందనమాట. అదే నేను ఆలోచించుకుంటుండగా నాకు మళ్ళీ అదే తట్టేసిచ్చింది, అదే వాక్యం తట్టేసిచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇందాక నుంచి నిన్నటి నుంచి ఈ రెండో రోజులు అంటున్నాను కదా. కాబట్టి ఆ ఫోటో నేను మీకు అలా తీసి పెట్టాను. అది నేను వాక్యం అయిన తర్వాత నేను అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్తానో అది మీకు అప్పుడే నేను దాన్ని మీకు చూపిస్తాను. అది ఒక ఫోటో తీసి ఏదో చేసి నేను మీకు చూపిస్తాను. నిజంగా మీకు అబద్ధం నాకు ఎంత ఆశ్చర్యపోయానంటే నేను అసలు దీన్ని ఎంత అందంగా చూపిస్తే బాగుండు, ఈ చిత్రాన్ని ఇంత అందంగా చూపిస్తే బాగుండు, నేను చెప్పడం కన్నా చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనుకున్నాను. నాకు ఎంత ఆనందంగా ఉందో అసలు ఆ యొక్క పిక్చర్ చూసి, సినిమా కాదు అది ఫోటో చూసి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అనుకున్న సబ్జెక్టులోకి మనం వచ్చేదా సీరియస్గా వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు దాకా అనుకున్నాయన్నీ ఇక్కడి నుంచి సంబంధించిన ఉపోద్ఘాతం మంచి చెడు ఏదో మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ చాలా సీరియస్గా మనం దేవుళ్ళలోకి వెళ్దాం. యేసు ప్రభువు ఎందుకు అక్కడ కూర్చున్నారు, మెయిన్ సబ్జెక్ట్. ఆయన అక్కడ ఎందుకు కూర్చున్నారు, 190 సార్లు చెప్పుంటారు ఎందుకు కూర్చున్నారో మాకేం తెలుసని మీకే తెలియాలని అంటారు. నిజమే, ఒక ప్రశ్న ఒకరు గట్టిగా ఎత్తన్నారంటే వాళ్ళ దగ్గర జవాబు ఉంటుందని అర్థం. ఎందుకు కూర్చున్నారు? యేసు ప్రభువారు ప్రతిరోజు రాత్రంట అక్కడికి వెళ్ళి కూర్చునేవారంటారా. రాత్రిరా అంటే ఉదయం అంతా ఆయన స్వార్థ చేసి బోధ చేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నారంట. అంటే రాత్రులు నాకు ఎక్కడి నుంచి ఇంకో డౌట్ పట్టేసుకుంది. అసలే నేను బాగా డౌట్లు దాన్ని అంటే బైబిల్ విషయంలోని ఈ డౌట్ అన్నట్టుగా ఇంకా డౌట్ పట్టేసుకుంది. రాత్రులు శిష్యులు లేరా అంటే రాత్రులు దేవుని సువార్త చేయట్లేదు అయ్యేలో. రాత్రులు అంటే మరీ అందరూ పడుకునే టైంకి వెళ్ళరు కదా, కాస్త దీపం పెట్టే టైంకి ఏదో కాస్త చీకటి టైంకి వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన టైం తీసుకుంటే ఒక 6 లేకపోతే 7, 8 ఇంకా లేడీస్ ఇంటికి ఎవరు ఆ టైంలో వెళ్ళరు. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు డ్యూటీల నుంచి వచ్చేసి ఇంట్లోకి ఉంటారని ఆ టైంలో ఎవరు సువార్త చేయరు కదా. 5 అయ్యేటప్పటికి ఆఫీసులు కానీ ఇళ్ళు కానీ అన్నీ క్లోజ్ అయిపోతాయి, స్కూల్స్ కానీ. కాబట్టి ఎవరెవరినో డిస్టర్బ్ చేసే సమయాలు కాదయ్యి. ఎవరైనా వస్తే అనుకోకుండా చుట్టాలు రావడం, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళడం, ఆ సమయాలన్నీ వేరుగా ఉంటాయి. అలాగా ప్రతిరోజు రాత్రి అంట అక్కడికి వెళ్ళి కూర్చొనివారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చదివేటప్పటికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజం చెప్తున్నాను. నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఒక వయసు వచ్చేదాకా అంటే మా హస్బెండ్ గారు చనిపోకముందు దాకా కూడా నేను భయపడ్డాను. దయ్యాలన్నా భయపడ్డాను, ప్రమాదాలన్నా భయపడ్డాను, ఇవన్నా భయపడ్డాను. ఎప్పుడైతే ఇంకా హస్బెండ్ గారు చనిపోయి ఇదైపోయిన చావు నేను కళ్ళారా చూశాను, ఇక నా చావు మీద నాకు అసలు భయము బెంగ ఏమీ లేదు. ఈరోజు ఉంటాను రేపు పోతాం అన్నట్టుగా ఇంకా నేను చాలా క్యాజువల్ అయిపోయాను. అందులో నాకు కూడా ఇక అంత బ్రతకాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ ఏదో దేవుడు సువార్త అప్పచెప్పడి చేయక తప్పదు అన్న విషయం. అలాగా నేను ఇప్పుడు దయ్యాలకు భయపడలేదు. అలా అని చెప్పి జనానికి అంటారా, జనానికి భయపడవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఎవరికి హానికరంగా కానీ, ఎవరికి నిందారహితురాలుగా కానీ, ఎవరికి ఇదిగా లేను. నా జీవితం ఏదో నేను జీవిస్తున్నాను, నాకున్నది ఏదో నేను తిని నా స్వార్థ ఏదో నేను చేసుకున్నాను. కాబట్టి ఎవరి జోలికి నేను వెళ్ళను, ఎవరు నా జోలికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్కి నేను
నేను పబ్లిక్ అదే నా వీధిలో ఉన్నవాళ్ళు, నా చర్చ్ మెంబర్స్ ఇక్కడ అక్కడ ఎవరికైనా సరే అప్పటికి నేను వాళ్ళకి హానికరమైనదాన్ని కాదు కదా. నా రాత్రికలే బయట పబ్లిక్లో హ్యాపీగా తిరుగుతున్నారు. ఇక దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాక్యం చదివేటప్పటికి నా ఒళ్ళు గగ్గురు పొడిచేసింది. అల్లిపోయాను నిజంగా. టప్మని బైబిల్ మూసాను. బైబిల్ అలా మూసాను. మళ్ళీ నేను చదువుతుంది మధ్యాహ్నం చదువుతున్నాను. మంచి ఎండలో కూర్చొని చక్కగా మంచి ఎండలో కూర్చొని చదువుతున్నాను. ఎండలో ఎందుకు కూర్చున్నారు, డి విటమిన్ వస్తుందని కూర్చున్నారా అంటారు. అసలే నాకు ఆ వేడి కానీ సన్న కానీ పడదు. అలాంటి విటమిన్ల వాటి కోసం నేనేం కూర్చోలేదు. కానీ మామూలుగా అంటే నా హాల్లోనే కొంచెం అలా బయట కూర్చొని చదువుతున్నప్పుడు టక్మని బయటపడింది ప్రియమైన దేవుని బిడ్డలారా యొక్క వాక్యం. ప్రతిరోజు రాత్రంట ఇల్లంట ఆయన అక్కడ కూర్చుంటున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆ వాక్యం తర్వాత మాట్లాడుకుందాం, ప్రసంగం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనలో మనం మాట్లాడుకుందాం, మనలో మనం ఆలోచించుకుందాం. ప్రతిరోజు రాత్రి ఆయన ఏం చేస్తున్నారా అక్కడ? అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నీ ఎదురుగా దయ్యం కూర్చున్నా నేను భయపడకపోదునేమో, నా మీద పడ్డదన్నా నేను భయపడకపోదునేమో, ఎవరినైనా 2-3 దయ్యాలు తీసుకొస్తే నేను ఎల్లగొట్టేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు వరం ఇచ్చాడు. ఇప్పుడు దాకా చెప్పలేదు కానీ చిన్నప్పుడు ఎందుకైనా పెద్ద పెద్దగా వదిలించాను. మా మమ్మీ డాడీ వాళ్ళు రాసేవారు నన్ను. ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటారు? అసలు అంత రాత్రి కాడ వెళ్ళి ప్రతిరోజు రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నారంట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సువార్తల మహాద్భుతం అంతా ఎక్కడ దాచబడి ఉందంటే 4 సువార్తల్లో దాచబడి ఉంది. అంటే ఏ పుస్తకానికి ఏ పుస్తకం తక్కువ కాదు, ఏ ప్రవక్తకి ఏ ప్రవక్త తక్కువ కాదు, ఏ మనిషికి ఏ మనిషి తక్కువ కాదు. అందరూ సాటి అయిందే. ఇప్పుడు మోషే తరంలో దేవుడు ఏం చేయించాలి అదే చేయించాడు. తర్వాత ఎలీషాని ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకున్నాడు. అలాగే ఏలియా తరం వచ్చాక ఏలియాని, తర్వాత ఎలీషాని, ఒకళ్ళ తర్వాత ఎవరి టైంలో చేయాల్సిన వర్క్ వాళ్ళు చేశారు. తండ్రి చేయాల్సిన సేవ తండ్రి చేశారు. తండ్రి అయిపోయిన తర్వాత సంఘాన్ని వదులుకోలేరు కదా. కొడుకో భార్యో ఎవరో ఒకరు నెక్స్ట్ చూస్తారు. అలాగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇలాగే జరుగుతున్నాయి. బాగానే ఉంది. కానీ రాత్రి కాడ వెళ్ళి ఏం చేస్తున్నారు అలా ఆయన? అక్కడ కూర్చొని ఒంటరిగా ఒక్కరుని. ఇప్పటిదాకా నేను పగలే కూర్చున్నారు, పగలే వెళ్ళారు, పగలే ఏదో మనశ్శాంతికి వెళ్ళి ఉంటారులే, ఏమో మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ నేను మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారన్న దాంట్లో 1కి 1000% కరెక్ట్ ఉంది. 1000%. కానీ కొంచెం అలా పైకి వెళ్ళి చదివేటప్పటికి చదివేతాడు కాదు, ఇక్కడ ఈ చదువుతున్నప్పటికి ఆ పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్స్ తిప్పేశాను. ఇప్పుడు కాదు, అప్పుడు మొన్న తిప్పేస్తే టక్మని కనిపించింది అలా. అసలు నేను చదవాలనుకున్న సబ్జెక్ట్ అది కాదు. టక్మని అలా కళ్ళ ముందు పడేటప్పటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలుగా చదివాను, మళ్ళీ చదివాను ఇంకోసారి. ఏంటి అని అలా చదివేటప్పటికి రెండోసారి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా నాకు చెమటలు పట్టాయి. అంత అల్లిపోయాను. ఒక్కడో దేవుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు అలా బాబు? యేసుప్రభు పగలాల పట్టండి, రాత్రిలో ఒక్కడు వెళ్ళి అక్కడ ప్రతిరోజు దినము ఆయన అక్కడ కూర్చున్నారంట. అప్పుడు నాకు అనిపించింది, తన విశ్వరూపాన్ని ఏమన్నా దాల్చుతున్నాడా? నా డౌటు. తన రూపాన్ని మళ్ళీ ఏమన్నా తను తెచ్చుకుంటున్నాడా? తను అక్కడ ఏమన్నా రూపాంతరం పొందుతున్నాడా? డాడాలు డూడులు వచ్చేతనే ఏమనుకోవద్దు. తెలుగు అక్షరాల్లో మరి అలాగే ఉంటాయి పదాలు. ప్రతి అక్షరం డూ తోటి లాస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రూపాంతరం చెందుతున్నారా ఆయన? తన రూపాన్ని తను తెచ్చుకుంటున్నారా? ఏ దేవదూతలతోటన్నా మాట్లాడుతున్నారా? ఏ తండ్రితోటన్నా మాట్లాడుతున్నారా? ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఏమన్నా శాతాను వచ్చి ఏమన్నా అక్కడ గలిబిలి చేస్తే ఆయన కాపాడుతూ మళ్ళీ ఏమైనా సమస్య అయిందా? ఎన్ని ఆలోచనలు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను పడుకునేదే నైట్ 1 గంటకి పడుకుంటాను. చెప్పాలంటే నాకన్నా కొరిందయ్యానికి గమ్ము నిద్ర వస్తుందేమో. దానికి నాకు పోటీ పడితే నేనే గెలుస్తాను, అది గెలవదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నాకు నిజంగా 4:30 అయింది ఈ ఆలోచనలు ఆలోచించుకునేటప్పటికి. పిట్టలు అరుస్తున్నాయి, కాకులు అరుస్తున్నాయి. కాకులంటే మహా ఇష్టం, అట్లా శబ్దం అంటే ఇంకా ఇష్టం నాకు. తెల్లవారుతుండగా అరుస్తుంటే ఇంకా ఇష్టం. అప్పుడు ఇంకా భయం పుట్టుకుంది. ఏంటి ఎందుకు వెళ్ళాడు ఆయన అక్కడికి? అంత రాత్రి కాడ ఏం చేస్తున్నాడు? మీరు అనొచ్చు, ఆయన రూపాంతరం పొందడానికి ఆయన ఏమన్నా ఏటదో ఆయన రూపాలు దాలుస్తున్నాడు అన్నారు, ఇది అన్నాడు, ఆయన ఏమన్నా వేరే 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 రూపాలు దాల్చే దేవుడా మన దేవుడు అనొచ్చు. ఈ మాట మీరు అడుగుతారన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. శిష్యులు గొడవ పెట్టినప్పుడు పలానా వాళ్ళు వచ్చి అక్కడ సువార్త చేసేస్తున్నారు, అద్భుతాలు చాలాసార్లు చెప్పాను ఈ మాట. సువార్త చేసేస్తున్నారు, అద్భుతాలు చేసేస్తున్నారు, నువ్వు మాతో ఉన్నావు, నేను నీతో ఉన్నా, ఎప్పుడు మీరు మేము మిమ్మల్ని విడవలేదు. ఇంకో బ్యాచ్ అక్కడ వచ్చారు, వాళ్ళు మాకన్నా అద్భుతాలు చేసేస్తున్నారు, మేము చూడలేకపోతున్నాం, చాలాసార్లు చెప్పాను కదా. ఎవరాళ్ళు మాకు తెలియాలని గొడవ పెట్టారన్నాను కదా. ఆ టైంలోని యేసుప్రభు ఏం చేశారన్నాను, సరే బాబు మీ గొడవ చెప్పినంత వరకు చెప్పాడు, చెప్పినంత వరకు చెప్పారు. వీళ్ళు వినరే, మేము సువార్తకి వెళ్ళాం, వాళ్ళు ఎవరో మాకు తెలియాలని పట్టుబట్టారు. మేము సువార్తకి వెళ్ళాం. సర్లే ఎందుకు వచ్చిన గొడవగానే వీళ్ళు ఇప్పుడు మధ్యలో సువార్త ఆఫీసులో ఉన్నారు, నేను ఒక్కడిని ఎంత చేయగలను, 4 దిశలో నలుగురిని కూడా దేవుడు ఎంతైనా చేయగలడు. అయినప్పటికీ 4 దిశలో నలుగురిని కూడా వాడుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఒక్క రూము, ఒక్క ఆఫీసరు, ఒక్క ఎంఆర్ఓ, ఒక్క కలెక్టర్, ఒక్కరు ఉంటారు కదా. వాళ్ళ కింద వర్క్ చేసేవారు వేల మంది ఉంటారు కదా, వేల మంది ఉంటారు. అంటే సార్ ఒకరు ఉంటారు, ఇంకా సార్స్ బోర్డు మంది చేత చేయిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పబడుతుంది. బాగుంది ఇక్కడ దాకా కూడా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వెళ్ళినప్పుడు ఈ శిష్యులతో అప్పుడు ఆయన అన్నారట, సరే పలానా టైంకి పలానా చోటకి రండి అక్కడికి అన్నప్పుడు వాళ్ళు వచ్చారు, చేశారు. అప్పుడు ఆయన ఏం పొందారంట? రూపాంతరము పొందాడంట. 6 దినములు ఆయన అక్కడొచ్చి ముందుండి ఆయన అక్కడ ఏం పొందారంట? కొండ మీద రూపాంతరం పొందారంట. అప్పుడు ఈ విషయం గుర్తొచ్చింది నాకు. ఏది నేను ఆలోచించుండగా, ఏం చేస్తున్నాడు ఆయన, వేరొక రూపం ఏమైనా దాల్చుతున్నాడా అని అనుకునేటప్పటికి రూపాంతరం అనే విషయం గుర్తొచ్చింది. మనం ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఏదో మనం అందరూ కూర్చొని ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నట్టు, లేకపోతే హాల్లో కూర్చున్నట్టు ఎక్కడో మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా అలాగే ఆ యొక్క చిత్రాన్ని ఊహించుకోండి. ఇప్పుడు వాక్యం ఇంకా నేను స్టార్ట్ చేయలే, కానీ ఉపోద్ఘాతం మనం మాట్లాడుకుందాం. ఉపోద్ఘాతం మనం మాట్లాడుకున్నామంటే లెసన్ చాలా మటుకు మనకు అర్థమైపోయినట్టే లెక్క. బాబు నేను ఎందులోనే ఏమీ పండితురాలను కాదమ్మోయ్, నన్ను తప్పులు ఉంటే క్షమించండి. కానీ అలాగా రూపాంతరం పొందారంట. అప్పుడు నేను అనుకున్నాను, ప్రతిరోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఆయన రూపాంతరం పొందుతున్నారా? తండ్రితో ఏమైనా మాట్లాడుతున్నారా? దూతలతో మాట్లాడుతున్నారా? వస్తే శాతాన్ని ఏమైనా ఎదిరిస్తున్నారా? ఇంకా ఏం చేయాలని ఆలోచించుకుంటున్నారా? అసలు నేను ఒంటరిగా అక్కడ ఏం చేస్తున్నారా? అలా నాకు భయం వేసేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ పగలు కూడా కాదు, రాత్రులు ఇల్లు ఉన్నా. ఇప్పటిదాకా పగలున్నారు, పగలు చేశారని చదివాను, విన్నాను. అక్కడ ఏదో కూర్చున్నారు, వచ్చారన్నట్టుగా విన్నాను. నేను ఇప్పుడు మైళ్ళు లెక్కేస్తున్నాను, అక్కడికి మైళ్ళు 18, ఆ 8 అని లెక్కేస్తున్నాను. లెక్కింది మరి మీకు చెప్పాలి కదా. ముందు మీకు చెప్పాలంటే ఇక్కడ నేను ప్రిపేర్ అవ్వాలి కదా. లేకపోతే మిమ్మల్ని లైన్లో పెట్టి నేను కాసేపు ఆగండి బైబిల్ చూసుకొని చెప్తాను, 1 గంట పోయి చెప్పను, అలా ఎవరు చేయరు కదా. అలాగా 18 కిలోమీటర్లు అన్నారు కదా, అక్కడి నుంచి అక్కడికి ఏంటి ఎలా అని అక్కడ 2 కోసులు దూరం దొరికేసింది కదా. ఇది ఇంకా కొంచెం దొరకలేదు, ఎక్కడుందబ్బా నేను వచ్చి ఎంత ధైర్యంగా చెప్పేశాను అని చూస్తున్నాను. ఉండకంటా ఉంటుంది. కానీ అప్పుడు చదివినప్పుడు టక్మని పడి రాత్రులు కూడా అక్కడే ఉన్నాడని తెలిసేటప్పటికి దగ్గర పిడిచేసింది నాకు. వాళ్ళు భయం వేసింది, నిజంగా భయం వేసింది. ప్రజెంట్ ఇప్పటికీ కూడా నాకు ఆ భయం పోలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా నేను అలాగే ఉన్నాను, అంత భయపడుతున్నాను. రాత్రులు కూడా దేవుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడరా? ఒకళ్ళు ఇద్దరిని తోడు తీసుకెళ్ళచ్చు కదా. 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఒకరు ఇద్దరిని ఎవరినో ఒకళ్ళు తీసుకెళ్ళచ్చు కదా. మంచోడో చెడ్డోడో పోనా ఇస్కరియోతో యోధాన్ని లాక్కెళ్ళిపోయినా ఏమొచ్చినా చూసుకుంటాడు కదా అనిపించింది నాకు. అంటే నా ఆలోచనలు, నా ఊహలు, నా ఉద్దేశాలు అక్కడ అలా అని లేవు. కానీ ఇన్ని మాటలు వస్తున్నాయంటే అక్కడ ఆ సబ్జెక్ట్ అలా ఉందని అర్థం. ముందు ఏం చెప్పను, యేసుప్రభు వారు అక్కడ ఎందుకు కూర్చున్నారని చెప్పనా?
ప్రతిరోజు రాత్రి కూడా అక్కడ ఎందుకు వెళ్ళి ఉంటున్నారనే విషయం చెప్పనా? ఈ రెండిట్లో మీకు ఏది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది చెప్పేసాను అనుకోండి, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన ఎందుకు కూర్చున్నాడా, ఇందుకు వెళ్ళారా, ఇందుకు పెట్టారా అని వస్తుంది. పగలే కాదు, అంటే పగలు ఒక్కోసారి స్వార్థ చేసి అక్కడ కూర్చోడు, అలానే ప్రతిరోజు రాత్రులు వీళ్ళు అక్కడ కూర్చుంటున్నారంట. నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని ముందు చెప్పి తర్వాత మళ్ళీ అక్కడ ఎందుకు కూర్చున్నారని చెప్తామనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మరి నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను మీకు తెలియాలి కదా. కొంచెం చూసి ఆ వాక్యంతో సైతం రేపు ఇంకొంచెం క్లారిటీగా నేను మీకు ఇచ్చి ప్రతిరోజు ఆయన ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు కూర్చున్నాను చెప్తే అప్పుడు ఆయన ఎందుకు కూర్చున్నాడు అక్కడ, ఆయన ఎందుకు కూర్చున్నాడు అక్కడ అన్న దాని మీద వెళ్ళిపోవచ్చు. ఆడ కూర్చున్నారు కదా, సబ్జెక్ట్ ఇది కదా అని ఇంకా లింకులు మనకు బాగా దొరికేస్తాయి. ఒకే లింక్ పడుతుంది కానీ దండంతా కూడా ఏమవుతుందో తెలుసా, లింకుల్లా కనబడుతుంది. తోడైన అంతే ఒక ముడి పడుతుంది, మిగతా అన్నీ అలాగుంటాయి. తర్వాత కేబుల్ వైరు అలాగుంటాయి. ఒక్కటి ఇప్పామనుకోండి మిగతా అన్నీ కూడా టక్ 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 అని వచ్చేస్తాయి. అసలైంది ముందు అది ఇప్పగలగాలి. ముందు ఆ చిక్కుముడి ఇప్పామనుకోండి మిగతా అన్నీ బాగానే వస్తాయి అంటారు కదా పెద్దలు. అలాగా రేపు దినాన్ని ఇది చూసుకోవచ్చు. చూసిన తర్వాత మిగతా అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఈ వాక్యం ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడ ఎందుకు కూర్చున్నాడని కొంచెం మన వెనక రావచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.